యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క డబుల్ రోడ్డు గత 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి డబుల్ రోడ్డు ఇంతవరకు ఈ యొక్క డబుల్ రోడ్డు వేసినటువంటి పాపన పోలే. మనము ఈ కొత్తపల్లి గ్రామం చిన్న గ్రామం కాదు, ఒక మండల స్థాయి గ్రామం మనది. మన గ్రామానికి ఎవరిన ఒక సంబంధం ఇద్దామన్నా కానీ ఈ రోడ్డును చూసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరిన హాస్పిటల్కి పోదామన్నా బస్సులు లేవు, రవాణా సౌకర్యం లేదు. ఇక మండలం కూడా ప్రకటించేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి గ్రామం మన కొత్తపల్లి గ్రామం. ఇంత పెద్ద గ్రామానికి ఈ రోడ్డు లేదంటే దీనికి ఎందుకు ఇంత రాజకీయ కుట్ర జరుగుతుంది? ఈ యొక్క కొత్తపల్లి గ్రామం మీద ఎందుకు ఇంత వివక్ష అని చెప్పి మేము ఈ యొక్క పార్టీలను అడుగుతున్నాం. ఈ రోజు ఆ రోజు నాడు సుత్తాల దేవయ్య వేసినటువంటి రోడ్డు ఇంతవరకు రోడ్డు వేసినటువంటి పాపడ పోలే. దీన్ని ఎన్నుకున్నటువంటి రాజకీయం ఏంది? అసలు ఎవరున్నారు? అసలు ఎందుకు మన గారు కొత్తపల్లి గ్రామం మనకు తెలంగాణ లేదా? ఇది మన పాకిస్తాన్ బార్డర్లో ఉన్నామా? ఈ రోడ్డు మన ఊరు డెవలప్ కావద్దా? మనకు రోడ్డు కొత్తపల్లికి డబుల్ రోడ్డు మంజూరు కావద్దా? చిన్న మారుమూల గ్రామాల్లో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, చిన్న పల్లెల్లో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, చిన్న తండలలో డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి. కానీ ఈ యొక్క కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు ఎందుకు శాంక్షన్ కాలేదు? కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు కావాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి గ్రామం ఈ యొక్క డబుల్ రోడ్ అయితే కొత్తపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామాల యొక్క ప్రజలందరూ కూడా మనకు కొత్తపల్లి గ్రామానికి వచ్చి మన సరుకుల కోసం కావచ్చు, సదుపాయాల కోసం కావచ్చు, ఇక్కడ ఈ రోజు నాడు ఆదివారం రోజు అందరు జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కొత్తపల్లి గ్రామానికి వస్తారు. మరి ఇలాంటి పెద్ద గ్రామాన్ని ఈ యొక్క రోడ్డు విషయంలో ఎందుకు ఇంత వివక్ష చూపుతూ ఈ యొక్క రాజకీయ నాయక పార్టీలు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ పార్టీలను కావచ్చు, అధికారం ఉంటుంది, ఈ రోజు ఉండొచ్చు, రేపు అధికారం పోవచ్చు. పోయినంత మాత్రాన ఉన్నటువంటి రోజులటువంటి మీరు ఈ కొత్తపల్లి గ్రామానికి ఏం చేసినటువంటి ఒక విషయాన్ని మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క రాజకీయ నాయకుల పార్టీలను మేము అడగదలుచుకున్నాం. అందరం కూడా ఏ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ యొక్క డబుల్ రోడ్డు కోసం మీ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు మీ అందరం కూడా ఈ కొత్తపల్లి రాజుపాట గ్రామాల యొక్క ప్రజలు మేమున్నామని చెప్పి ముందుకు వచ్చి ఈ యొక్క రోడ్డు కోసం ఇంతమంది రావడం, ఉన్న పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని ఈ అక్కలకు ఈ యొక్క అన్నలకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు కావాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరి కోసము కాదు, ఏ ఒక్క ఇంటి కోసము కాదు, ఏ ఒక్క వ్యక్తి కోసము కాదు, ఈ యొక్క కొత్తపల్లి రాజపేట గ్రామాల యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క డబుల్ రోడ్డు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు ఈ యొక్క పార్టీలు? ఎవరైనా కావచ్చు, కానీ ఈ రోజు ఒక శిలా పథకాలకే కావచ్చు, ఓన్లీ మాటలకే కావచ్చు, ఒక పేపర్ పత్రికకే డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మీరు డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తే మీరు అఫీషియల్గా మీరు యొక్క జియోను మీరు పాస్ చేయండి. మీ యొక్క దానికి జీవోను పాస్ చేసి వెంటనే యొక్క డబుల్ రోడ్ను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము యొక్క కొత్తపల్లి రాజపేట గ్రామాల యొక్క ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా, మండలం కొత్తపల్లి గ్రామం మండలం కావాల్సిన అవసరం ఉంది. చిన్న పల్లెటూర్లు మండలాలు అయినాయి. మన కొత్తపల్లి గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కోలమంది, సిరిగాద, రాజుపేట, ముచ్చల్ల, ఈ యొక్క తండాలు, లింగనపేట తండ, ముచ్చల్లలో ఉన్నటువంటి ముచ్చల్ల తండ, ఇక్కడ రాజుపేట, లింగనపేట తండాలు, ఇక్కడ ఉన్నటువంటి తండాలు కలుపుకుంటే కొత్తపల్లి గ్రామంలో కలుపుకుంటే 10 గ్రామాలు అవుతాయి. ఈ యొక్క 10 గ్రామాల వల్ల కొత్తపల్లి మండలం చేయాల్సిన అవసరం కూడా ఈ యొక్క పార్టీల పైన ఉందని చెప్పి దీనికోసం అందరూ కూడా ఐక్యంగా ముందుకు వచ్చి కొత్తపల్లి గ్రామ అభివృద్ధిలో మనందరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను.